ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. 1 John chapter 5 verse 3. For this is the love of God that we keep his commandments. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య బోధించిన ప్రతి ఒక్క ఆజ్ఞకు విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని ఆజ్ఞలన్నీ అనుసరించగలమా? ఇది సాధ్యమేనా? ఆయన ఆజ్ఞలలో ఏదీ తప్పిపోకుండా అనుసరించే నైతిక సామర్థ్యం మనకుందా? ఖచ్చితంగా ఏ మనుషునికి సాధ్యం కాదు. అయితే ఈ నైతిక సామర్థ్యాన్ని ప్రార్థన ద్వారా మనం పొందగలం. ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు చేయలేని బాధ్యతలు ఈ లోకంలో తల్లిదండ్రులు వారిపై ఉంచుతారా? ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులు అలా ఎన్నటికీ చేయరు. అలాగే మన పరలోకపు తండ్రి ఇచ్చు ప్రతి ఆజ్ఞకు తప్పకుండా నీవు విధేయత చూపించగలవు. విధేయత చూపించడం దేవుడు విధించిన కట్టడ అయితే దానికి తగిన బహుమానం ఆయన నీకిస్తున్న వాగ్దానం. కాబట్టి దేవుని ఆజ్ఞలు, ఆయన మార్గాలు మనోహరమైనవి, శాంతికరమైనవి. అవి నీకు క్షేమమును, మేలును, బహుమానమును, ఆశీర్వాదమును తీసుకువస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్, డిలైట్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్ యాజ్ యూ లవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆజ్ఞను గైకొనే సామర్థ్యం, బలం పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ ఆజ్ఞను గైకొనుటయే విధేయత. అటువంటి విధేయత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీకిష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయుటకు కృపచూపుమని సర్వ సత్యమునకు ఆధారమైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.